హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో మిరియాలు ఇంకా టమాటా యూస్ చేస్తూ మంచి టేస్టీ రసాన్ని చూపించబోతున్నాను. ఇది టేస్ట్లోనే కాదు, హెల్త్కి కూడా చాలా యూజ్ అయ్యే రసం అన్నమాట. జనరల్గా వర్షాకాలంలో జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం స్పైసీగా రసం పొడిని తయారు చేసుకొని రసాన్ని ప్రిపేర్ చేసుకుంటే కొంచెం మనకు రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఈ రసం కోసం ముందుగా మీడియం సైజులో ఉండే 4 టమాటాలను తీసుకోండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాము. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కడిగి ఇందులో వేసుకోండి. నేను ఇక్కడ టమాటాలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి చింతపండు కొద్దిగా వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే అరకప్పు దాకా నీళ్ళని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఈ టమాటాలని ఉడికించుకోవాలి. ఈ టమాటాలు ఉడికేలోపు వేరొక బర్నర్ పైన ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్కను వేసుకోండి. వీటన్నింటిని దూరగా లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులో 3 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా టమాటాలు సాఫ్ట్గా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. ఈ టమాటాలను మ్యాషర్తో కానీ లేదా పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో బాగా మ్యాష్ చేసుకోండి. ఇలా అంతా కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే పల్పుని కొంచెం తీసేస్తున్నాను. మీరు కావాలంటే ఈ పల్పుని ఇలాగే ఉంచేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళను టమాటా పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. నీళ్ళను వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ శనగపప్పు, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే సగం ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో వాటర్ని ఇందులోకి వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ను కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అంతా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మరిగించుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి మిక్స్ చేసుకొని పక్కకు దించేసేయండి. సో అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ టమాటో మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి జలుబు దగ్గు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ టమాటో రసాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.